గైస్ రీసెంట్గా మా పక్కనే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చి దోపచర్ల. అసలు ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. మార్కెట్లోకి అయితే వెళ్తా, బట్ నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా అది మార్కెట్ రోడ్డు, అదంతా మార్కెట్ లోపల. కానీ కొన్ని ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇది బాగా ఫేమస్. ఒకసారి మార్కెట్ చూపిస్తా, ఎక్కువైతే మాట్లాడలేను. డైరెక్ట్ మీకు మార్కెట్ అయితే ఎలా ఉందో ప్రతిదీ చూపిస్తా ఏమేమి అమ్ముతారు. బండి అయితే ఇక్కడ పార్క్ చేసా, ఎందుకంటే దోపచర్లో దొంగలు ఎక్కువ ఉంటారు. అంటే దొంగలు అంటే బయట దొంగలు ఎక్కువ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ మన సేఫ్టీ సైడ్. సో ఇది ఇటేమో డైరెక్ట్ కొవ్వూరు రాజమండ్రి వెళ్ళేది. రోడ్ సైడ్ ఇలా ఉంటాయి. సో రోడ్ సైడ్ అయితే బెల్ట్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలా సంతలు అవే ఉంటాయి, కొత్తగా ఏమి ఉండవు. సో స్పెషల్ ఐటమ్స్ అంటే. సో ఇదేమో ఫ్రూట్ సెక్షన్ ఇటు సైడ్. సో ఇటేమో కీ చైన్లు ఇటువంటి. సో ఫ్లవర్స్ అవి. ఇది ఫ్రూట్ సెక్షన్ ఇటు సైడ్. ఇది నల్లజర్లు వెళ్ళే రోడ్ సైడ్. ఇవి మొత్తం ఫ్రూట్సే ఉంటాయి. సో అది అరటిపళ్ళు సెక్షన్. అవి బంతి పువ్వులు అవన్నీ. ఇవన్నీ కూరగాయలే. ఆల్మోస్ట్ మా ఊరిలో కూడా ఉంటారు ఇటు. ఇటేమో చెప్పులు. అయిపోయిందా సంత? ఏమో తినుబండారాలు. ఎందుకు మా అమ్మమ్మ ఏమో మిరపకాయలు తీసుకుంది. మరి ఎక్కడ పెడతావు అవి? ఆగి వచ్చేస్తాను, ఆగు వీడియో తీసుకొని. ఇవి తినుబండారాలే. మార్కెట్ మొత్తం కొంచెం 2 రౌండ్లు తిరిగితే చాలు. కూరగాయలు ఎక్కువ ఉంటాయి. ఈ బట్టలు, క్యాండీ అయితే తెలుసు, ఈ ఆకుకూరలు, పాత బట్టలు. ఇది ఎంట్రన్స్. అటు సైడు బట్టలు అవి అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పటి నుంచి మార్కెట్ ఏమి ఇది మొత్తం. సో కూరగాయలు నైట్ అయితే ఫుల్ రద్దీ ఉంటుంది. నేను డే టైంలో అయితే వచ్చా. సో తొందరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు. చిన్న పని మీద అయితే వచ్చాం, బట్ ఇది మార్కెట్. సో అవి అంతే మొత్తం. ఇదంతా బాగా ఫేమస్. ఇక్కడ చింతపండు, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు. సో ప్రతి సంతలో మనం మార్కెట్లో చూసినవి ఉంటాయి, కొత్త ఏమీ ఉండవు. సో జిలేబీ ఇవి. సో ఇటు సైడ్ అయితే అవుట్ సైడ్ ఇది. సో ఫస్ట్ మనం ఇటు వెళ్దాం, ఆ తర్వాత అవి చూపిస్తాను. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అటు ఉంటాయి. సో ఆల్మోస్ట్ చాలా సంతల్లో మీకు కూరగాయలు ఎక్కువ కనిపిస్తాయి. దేని స్పెషల్ వాటికి. ఇవేమొచ్చి డ్రై ఫిష్, ఇది ఎండు చేపలు అవన్నీ. ఇది మార్కెట్ పరిస్థితి. మార్కెట్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. వర్షాకాలం వచ్చిందంటే బురద బురద అయిపోద్ది. సో దోపచర్ల పంచాయతీ పట్టించుకోవాలి వీళ్ళు, ఎందుకంటే మొత్తం ఇలాగే ఉంటాయి. వీళ్ళకి ఓనుకుంటూ ఉండవు. మార్కెట్ ఏమో నాన్ వెజ్ ఐటమ్స్. కోళ్ళు, ఈ చేపలు, ఈ కోళ్ళు అవి. ఇవేమో ఫిష్. వద్దులేండి. ఇవి అన్ని రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి. బట్టలు, పీతలు, చేపలు. ఇదంతా మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఇటు సైడ్ దొరుకుతాయి. ఇవేమో రొయ్యలు. వద్దులేండి. సో ఇవన్నీ నేను తీసుకొని మా అమ్మమ్మ తీసుకుంటుంది. అది అక్కడితో ఎండ్. ఇంకా అటు నుంచి అయితే ఏమి ఉండవు. ఇదంతా మామూలు చేపలు, రొయ్యలు, పీతలు. అటు సైడ్ ఏమో పంది మాంసం దుకాణం అది. సో అటు వేరే వేరే దుకాణాలు అయితే ఉంటాయి. ఇది ఇటు సైడ్ అయితే ఎండింగ్ దోపచర్లది. మొత్తం అంతా మార్కెట్. ఇటు వెళ్ళొచ్చు, అటు అయితే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇందాక వెళ్ళింది ఆ లైన్, ఇది వేరే లైన్. ఇది ఓన్లీ కొట్లు ఉన్నాయి కానీ పార్కింగ్కే చేశారు. షెడ్లు అయితే ఉన్నాయి. ఈ ఆకుకూరలు
ఇందాక వెళ్ళేటైతే ఎండ్ చేసా వీడియో, ఎందుకంటే అటు నుంచి మళ్ళీ మా అమ్మమ్మ సంత చేస్తుంది కదా, బండి దగ్గర పెడదాం అనుకున్నాం. బట్ బండి దగ్గర అయితే పెట్టలా. ఇటు సైడ్ కూడా చూపిస్తే వీడియో ఎక్కడితో ఎండ్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ కూడా కూరగాయలు మొత్తం. సో చాలామంది చూసాండ్రు దోపచర్ల మార్కెట్, ఫస్ట్ టైం అనుకుంటా. ఎల్లిపాయలు, మిరపకాయలు ఎక్కువ ఉంటాయి ఈ సైడ్ అంతా. సో మనం తీసుకుని దానికి అడగకూడదు. సో అటే ఇటు సైడ్ వస్తే ఇది మెయిన్ రోడ్కి ఎక్కేద్ది ఆల్మోస్ట్ మొత్తం. సో రోడ్డు చూసుకుంటే సీసీ రోడ్లు ఉండవు, మార్కెట్లో ఎప్పుడు రోడ్లు గలీజ్గానే ఉంటాయి. ఇది మార్కెట్, ఇది. సో అటు వచ్చి అయ్యవరం వెళ్ళే రోడ్, అది అయ్యవరానికి జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్డు ఇది. వీటి నుంచి మళ్ళీ మనకి మెయిన్ రోడ్డు, మనం బండి ఎటు పార్క్ చేసాం అటు వెళ్ళిపోవచ్చు. అది రైట్ సెంటర్ అది. సో ఇటు నుంచి ఇంకేమి ఉండవు, అయ్యో మీరు అక్కడ నావిగేషన్ చూసుకోవచ్చు. సెంటర్కి అయితే వచ్చా, లాక్ సెట్లు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. అది దోపచర్ల బస్ స్టాండ్. ఇవి లాక్ సెట్లు, ఇవి వచ్చి పర్ఫ్యూమ్లు. ఆల్మోస్ట్ ఏ కిतना భయ్యా? ఏ వాళ్ళ 250 అంట ఒక్కోటి వచ్చి, కానీ బాగానే ఉన్నాయి ఫ్లేవర్లు అయితే. సో ఇది లాక్ సెట్. సో మొత్తం ఇక స్ట్రాబెర్రీ అవి పార్క్ అయితే అక్కడ చేసాం. బైక్ అయితే సేఫ్గానే ఉంది వెళ్ళి వచ్చేసరికి. సో స్ట్రాబెర్రీ అయితే ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ రేటెడ్గా. మంచి ఫ్రెష్గానే ఉన్నాయి. ఫైనల్గా మార్కెట్ అయితే చూసారు కదా, మొత్తం అంతా అన్ని కూరగాయలు ఉండవు, బట్ వాటికి సంబంధించినవి తప్పించి ఇంకేమీ ఉండవు. సో ఇది మార్కెట్ అయితే ఈరోజు బ్లాగ్. సో మళ్ళీ రేపటి బ్లాగ్లో మంచి ఏదన్నా దొరికితే చూద్దాం వెళ్తే. పక్కన అంతా అడవిడే లేదు, ఈరోజు వస్తారు జాయిగా. సో బయట అయితే ఉంది, తీసుకొని ఇంటికి వెళ్తాం. సో బ్లాగ్ ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన డైలీ బ్లాగ్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.